నమస్తే ఫ్రెండ్స్, ఈరోజు మనం పంజాబీ స్టైల్లో ఆలూ పరోటా అనేది తయారు చేయబోతున్నాం. ఇది బ్రేక్ఫాస్ట్ కింద మరియు ప్రయాణాలు చేసేటప్పుడు క్యారీ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఈ ఆలూ పరోటాకి 2 కప్స్ గోధుమ పిండి, కొంచెం సాల్ట్, ఆయిల్, కర్డ్ వేసి బాగా చపాతీ పిండి మాదిరిగా వాటర్ పోసుకుంటూ బాగా మెత్తగా కలపండి. కలిపిన తర్వాత ఈ ముద్దను అనేది తడిగుట్టతో కప్పి పక్కన పెట్టండి. ఇప్పుడు స్టఫింగ్ కోసం ముందుగానే నేను ఉడకబెట్టుకున్న బంగాళదుంపలు, తర్వాత ఆనియన్, పచ్చిమిర్చి, కొత్తిమీర వేసి బాగా నేను చూపించిన విధంగా ఈ బంగాళదుంపలో వేసి బాగా కలపండి. కలిపిన తర్వాత పసుపు, కారం, ఉప్పు, చాట్ మసాలా, జీలకర్ర పొడి, నిమ్మరసం వేసి ఈ స్టఫింగ్లో వేసి బాగా మిక్స్ చేయండి. మిక్స్ చేసిన తర్వాత నేను చూపించిన విధంగా బాల్స్ కింద చుట్టుకోండి. చుట్టుకున్న తర్వాత మనం ముందుగా చేసిన చపాతీ, అంటే మనం ముందుగా పెట్టుకున్నాం కదా మ్యాగ్నేట్ చేసిన ఈ చపాతీని కింద పొడిపిండి వేసి నేను చూపించిన విధంగా బాల్స్ కింద చేసుకొని చపాతీ కర్రతో ఈ విధంగా చపాతీ కింద ఫస్ట్ ఒత్తుకోండి. ఒత్తుకున్న తర్వాత ఇందాక మనం చేసిన స్టఫింగ్ అనేది దాన్ని పెట్టి రౌండ్ బాల్ కింద తయారు చేయండి. అది చూడండి, నేను చూపించిన విధంగా రౌండ్ బాల్ కింద తయారవ్వాలి. తయారైన తర్వాత దీన్ని కింద ఆయిల్ వేసి మళ్ళీ చపాతీలో ఒత్తుకోండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడెక్కిన తర్వాత ఆయిల్ ఆర్ బటర్, గీ ఏది ఉంటే అది వేసి ఈ పొరాటా అనేది వేసి గోల్డెన్ కలర్ వచ్చేలా ఫ్రై చేయండి. అంతే, ఎంతో టేస్టీ రుచికరమైన ఆలూ పొరాటా అనేది రెడీ అయిపోయింది. చూడండి, ఆలూ పొరాటా అనేది కర్డ్తో లేదా మామిడికాయ పచ్చడితో తింటేనే బాగుంటుంది. మరి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ట్రై చేయండి రెసిపీని. బాయ్ బాయ్.